హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పెసరపప్పు హల్వా. టేస్టీగానే కాదు, కడుపుకి చల్లగా కూడా ఉంటుంది. ఎప్పుడన్నా స్వీట్ తినాలనిపించినా ఎప్పుడు చేసే స్వీట్ కాకుండా ఇలా పెసరపప్పు హల్వాని చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా ఈ పెసరపప్పు హల్వాని అంటే మూంగ్ దాల్ హల్వాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చూసారు కదా స్ట్రక్చర్ ఎంత బాగుందో, నోట్లో పెట్టుకుంటే వెనలా కరిగిపోతుంది. మరి హల్వా కోసం ఫస్ట్ ఒక కప్పు పెసరపప్పు తీసుకొని నేను ఒక 4 గంటల ముందే నానబెట్టి ఉంచాను. మనం ఈ హల్వాకి పెసరపప్పు నానబెట్టుకోవాలి. చూడండి, ఇలా పట్టుకుంటే పప్పు మనకి ముక్కలా అవ్వాలి, అప్పుడే పర్ఫెక్ట్గా నానినట్టు. ఇప్పుడు దీంట్లోంచి వాటర్ తీసేసి ఒక మిక్సీ జార్లో వేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి, పేస్ట్ లాగా. వాటర్ ఏం పట్టవు, వాటర్ ఏం వేయకుండానే దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా పలుకులేం లేకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని మన స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుందాం. మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో నేను అరకప్పు నెయ్యి తీసుకుంటున్నాను. మీరు కావాలంటే కప్పు అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోంచి ముందుగా ఒక 2 స్పూన్లు నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసుకుని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా సిమ్లో పెట్టుకుని కొద్దిగా కలర్ చేంజ్ అయింది కదా, నేను ఇక్కడ బాదం పప్పు, జీడిపప్పు తీసుకున్నాను ముందు. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కిస్మిస్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు రెండు కలిపి కలర్ చేంజ్ అయ్యేంత వరకు కొద్దిగా ఫ్రై చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలోకి 2 స్పూన్ల సూజీ రవ్వను యాడ్ చేస్తున్నాను. అంటే రెగ్యులర్గా వాడే ఉప్మా రవ్వ. ఇలా ఉప్మా రవ్వను యాడ్ చేయడం వలన హల్వాలోకి పలుకులుగా తగులుతూ బొంబాయి రవ్వ చాలా బాగుంటుంది. ఇలా కొద్దిగా ఫ్రై అయింది కదా, ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పెసరపప్పు మిశ్రమాన్ని యాడ్ చేసేద్దాము. ఇలా ఈ పేస్ట్ వేసినప్పుడు మనం స్టవ్ని చాలా సిమ్లో పెట్టుకోవాలి, లేకపోతే కింద మాడిపోతుంది. ఇలా యాడ్ చేసిన తర్వాత స్లోగా కదుపుకోవాలి సిమ్లో పెట్టుకుని. మనం ఈ ప్రాసెస్ని మొత్తం సిమ్లోనే పెట్టుకుని చేసుకోవాలి. 5 మినిట్స్కి ఇలాగా దగ్గర పడుతుంది. మన మిగిలిన నెయ్యి కూడా కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఈ మిశ్రమాన్ని ఇలాగా కదుపుతూ ఉండాలి. మనం ఎలా అయితే కదుపుతూ ఉంటామో అది ప్యాన్ని కూడా వదిలేస్తుంది. అలాగా స్లోగా పచ్చితనం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నాకు ఒక 5 మినిట్స్ తర్వాత ఈ పెసరపప్పు మిశ్రమం ఇలా వచ్చింది, పొడి పొడిగా. ఇలా వచ్చిన తర్వాత మిగతా ఘీ కూడా యాడ్ చేసుకుని స్లోగా ఇలాగే కదుపుతూ ఉండాలి. మొత్తం నాకు 10 to 15 మినిట్స్ పట్టింది. మనం ఎంతసేపు అయితే ఇలాగా పిండిని ఫ్రై చేస్తామో మనకి హల్వా అంత టేస్టీగా వస్తుంది. పచ్చితనం పోయి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా స్పూన్తో నొక్కుతూ ఉండలేం లేకుండా ఇలా ఫైనల్గా ఇలాగా వస్తుంది మనం ఫ్రై చేసుకుంటే. ఇప్పుడు దీంట్లోకి మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పంచదార యాడ్ చేసుకోవాలి. 1 కప్పు పంచదారకి 1 కప్పు నీళ్ళు అయితే సరిపోతాయి. ఇలా యాడ్ చేసిన తర్వాత స్పూన్తో స్లోగా ఇలాగా కలుపుకోవాలి. ఇప్పుడు పంచదార వాటర్ కరిగి మొత్తం నీళ్ళలాగా తయారవుతుంది, పాకంలాగా. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కదుపుకుంటూ ఉండలేం లేకుండా మొత్తం ఇలాగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను దీంట్లోకి కొద్దిగా ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను, ఆరెంజ్ ఫుడ్ కలర్. ఇది కంప్లీట్గా ఆప్షనల్, ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు. నేను కలర్ కోసం యాడ్ చేశాను. ఇలా యాడ్ చేసిన తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. సిమ్లో పెట్టుకుని ఇంకొక 5 మినిట్స్ పడుతుంది. ఇలాగా మన మెజర్మెంట్స్ వచ్చేసి 1 కప్పు పెసరపప్పు, 1 కప్పు పంచదార, అరకప్పు నెయ్యి, 1 కప్పు వాటర్ అన్నీ ఒకే కప్పుతో కొలిచి తీసుకుంటే హల్వా పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదా, ఇంకో 5 మినిట్స్కి దగ్గర పడింది. ఇప్పుడు దీంట్లోకి ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసి ఇంకొక 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుని ఇప్పుడు ఈ స్టేజ్లో స్విచ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి స్టవ్ హల్వా పర్ఫెక్ట్గా కుక్ అయినట్టే. ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. మీరు కావాలంటే దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూడా సర్వ్ చేసుకోవచ్చు. అంతే, మన టేస్టీ హల్వా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీని మీద మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవడమే. తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా కొత్తగా ఉండే హల్వా మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.